అందరికీ నమస్కారం. నా పేరు వాసు. వెల్కమ్ టు ద లంబోదర్ ఆస్ట్రాలజీ. మనం ముందుగా వచ్చేసి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మనం ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి సింహరాశి వారికి వార్షిక ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం మీద ఎలా ఉంటుంది. మనం సంవత్సరంలో మొదటగా చూసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని రాశి ఫలాలు చేయాలి. జాతక చక్రంలో సింహంలో చంద్రుడు ఉన్న వారిని సింహరాశిగా పరిగణిస్తారు. సో సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ ఖర్చులు ఎలా ఉన్నాయో చూద్దాము. ఆదాయం 5, వ్యయము 5, అవమానం 7, రాజ్యపూజ్యము కూడా 7. సో రాజ్యపూజ్యం 7, అవమానం 7, ఆదాయం 5, ఖర్చు 5. సో ఓవరాల్గా వీళ్ళకి ఆదాయం ఎంతో ఖర్చు అంత ఉంది. వీళ్ళ గురించి పాజిటివ్ టాక్ పాజిటివ్గా ఎంతమంది పొగడతారో అంతమంది ఈక్వల్గా 7 పొగడము, 7 పీపుల్ అవమానించడం, వీళ్ళ గురించి నెగిటివ్ టాక్ చేయడం, 2 రకాలుగా ఉంది, బ్యాలెన్స్గా ఉంది. సో నెక్స్ట్ మనం వచ్చేసి కందాయ ఫలితాలకు వెళ్తాం. కందాయ ఫలితం మనం ఎందుకు చూస్తామంటే జాతకుడికి ఈ సంవత్సరంలో అనారోగ్యాలు కానీ ధన లాభాలు, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుందని చూసుకుంటాము. కందాయం అనగా 4 మాసం, సంవత్సర కాలంని 3 భాగాలుగా విభజించారు. వేసవికాలం, వర్షాకాలం, చలికాలం, 4 భాగాలుగా విభజించారు. కందాయ ఫలాలు సింహరాశిలో పుట్టిన వారికి మాకా నక్షత్రంలో జన్మించిన వారికి 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వారికి కందాయ ఫలితాలు 7, 2, 1. మొదటి 4 మాసం 7 ధనలాభము మరియు శుభప్రదం, చాలా శుభప్రదంగా ధనలాభంగా ఉంటుంది. తర్వాత వచ్చే 4 మాసములు సరి సంఖ్య 2 మిశ్రమ ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. తర్వాత వచ్చే 4 మాసాలు 1 బేసి సంఖ్య ధనలాభం శుభప్రదం. మొదట వచ్చిన 7, లాస్ట్లో వచ్చిన 1, 2 బేసి సంఖ్యలే, మరి 2 శుభప్రదాలే. వేరియేషన్ ఏముంటుందంటే మొదట 4 మాసం ఎక్కువ శుభప్రదంగా ఉంటుంది, తర్వాత 4 మాసం లాస్ట్లో 4 మాసంలో శుభప్రదంగానే ఉంటుంది, తక్కువ మోతాదులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మాకా, తర్వాత పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి 2, 0, 4. మొదటి 4 మాసంలో 2 మధ్యస్థంగాను, తర్వాత 4 మాసంలో 0 వచ్చింది కాబట్టి తర్వాత 4 మాసంలో ఇయర్ ఆఫ్ ద మిడిల్లో వచ్చేసి మానసిక ప్రశాంతత వీరికి ఉండదు, మానసిక ప్రశాంతత లోపించడం ఉంటుంది. తర్వాత 4 మాసం 4 సరి సంఖ్య, మధ్యస్థ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. మాకా పుబ్బ. నెక్స్ట్ ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారికి 1వ పాదంలో జన్మించిన వారికి 5, 1, 2. మొదటి 4 మాసంలో 5 మంచిగా ధనలాభం శుభప్రదం, తర్వాత 4 మాసం 1 ధనలాభం శుభప్రదం, తర్వాత వచ్చే 4 మాసం 2 మిశ్రమ ఫలితాలను కలిగి ఉంటారు. నెక్స్ట్ వచ్చి రాశి ఫలితాలకు డైరెక్ట్గా వెళ్తాం. సింహరాశిలో జన్మించిన వారికి మొదట గురు భగవాను చూసుకుందాం. గురు భగవానుడు 11వ స్థానంలో ఉన్నారు, లాభస్థానంలో గురు భగవానుడు ఉన్నారు. వీళ్ళ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి మంచిగానే. 11వ స్థానంలో ఉన్న గురువు జూన్ 2 నుంచి 12వ స్థానంలోకి వస్తున్నారు. గురు భగవాను సపోర్ట్ మిస్ అవుతుంది నెక్స్ట్ జూన్ నుంచి. తర్వాత మళ్ళీ సింహంలోకి వెళ్ళి మళ్ళీ కర్కాటకం రావడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే జూన్ 2 నుంచి వీళ్ళకి సపోర్ట్ గురు భగవాన్ అనుగ్రహం తగ్గుతుంది. ప్రజెంట్ స్టార్టింగ్లో వచ్చేసి గురు అనుకూలంగానే ఉన్నారు. నెక్స్ట్ శని భగవానుడు వీరికి సింహరాశి వారికి 9వ స్థానంలో ఉన్నారు. సింహరాశి వారికి 8వ స్థానంలో ఉన్నారు శని భగవానుడు. అంటే అష్టమ శని వీరికి. సో శని భగవానుడు యోగించట్లేడు, అనుకూలంగా లేడు. సో ఆల్ ఆఫ్ సడన్గా ఈవెంట్స్ జరగడము, ఏదైనా ట్రబుల్స్ కానీ ఇలాంటి ఆల్ ఆఫ్ సడన్ ఇష్యూస్ అన్ని తీసుకొస్తూ ఉంటారు శని భగవానుడు. సో ఇంకొకటి చెప్పాలి అంటే గోచారంలో 6వ స్థానాధిపతి కూడా శని భగవానుడే. 6వ స్థానాధిపతి ఎవరు? మకరాధిపతి ఈ శని భగవానుడు 8వ స్థానంలో కూర్చున్నారు. దుస్థానాలలో ఉన్న దుస్థానాధిపతులు దుస్థానాలలో కూర్చుంటే విపరీత రాజయోగం ఫామ్ అవుతుంది జ్యోతిష్యం ప్రకారం. సో విపరీత రాజయోగం ఎలా ఫామ్ అయిందంటే 6వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉన్నారు. సో 6వ స్థానం అంటే సర్వీస్ సెక్టార్లో ఉన్నవారు ఎస్పెషల్లీ వీరికి సర్వీస్ సెక్టార్లో ఆటంకాలు అన్ని ఇబ్బందులు అవుతాయి. అవి స్లోగా ఇబ్బందులు ఎక్కువ అవుతూ ఒకనొక స్టేజ్కి వచ్చాక ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇన్సిడెంట్ అంటే సంథింగ్ వీళ్ళకి కాదు, ఆపోనెంట్స్ వాళ్ళకి ఎక్కడో జరగడం వల్ల, వాళ్ళు లాస్ అవ్వటం వల్ల, వాళ్ళు వెళ్ళిపోవటం లాస్ అవ్వటం వల్ల వీరికి యోగాన్ని తీసుకొస్తుంది. విపరీత రాజయోగం అంటేనే పేరులోనే ఉంది, విపరీతం జరిగాకనే రాజయోగం అనేది వస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ టెండెన్సీ ఉంటుంది. సో నేను చెప్పే మీనింగ్ ఏదో శని భగవానుడు యోగించకపోయినా విపరీత రాజయోగంలో ఉండటం వల్ల
ఆ యోగాన్ని కూడా తనే ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఆ యోగాన్ని తీసుకొచ్చి ఇస్తారు. అదొక 12 రాశుల్లో సింహరాశికి ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది ఒక విపరీత రాజయోగం. గోచారంలో శని మీనంలో ఉన్నప్పుడు వీరికి యోగాన్ని తీసుకొస్తారు. విపరీతం జరిగాక రాజయోగాన్ని తీసుకొస్తారు. నెక్స్ట్ వచ్చేసి కేతు వీరికి రాశిలోనే ఉన్నారు, జన్మరాశిలో. సో స్పిరిచువల్ మైండ్ సెట్గా ఉండడం వీరికి చాలా ప్రశాంతతని ఇస్తుంది, మానసిక ప్రశాంతత. నెక్స్ట్ రాహు వచ్చేసి సింహరాశి వారికి 7వ స్థానంలో ఉన్నారు. 7వ స్థానంలో వీరికి పార్ట్నర్షిప్ పరంగా అపోనెంట్స్, ఎదుటి వాళ్ళతో, కస్టమర్స్, అపోనెంట్స్తో డీల్ చేసే వాళ్ళకి ఇబ్బందులు, ఆటంకాలు వస్తుంటాయి. సో ఓవరాల్గా జాతకంలో ఎన్ని గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి? గురు భగవానుడు ప్రజెంట్ కాలంలో యోగకారకంగానే ఉన్నాడు జూన్ వరకు. శని విపరీత రాజయోగంలో ఉన్నారు. రాహు యోగించట్లేదు, కేతు యోగించట్లేదు. కేతు తటస్థంగా ఉంటాడు సింహం కాబట్టి. సో ఒక్క యోగించే గ్రహం వీళ్ళకి ఏముంది అంటే శని భగవానుడు విపరీత రాజయోగాన్ని, అంటే విపరీతం జరిగాక రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి. సో ఓవరాల్గా వీళ్ళకి సుమారుగా అని కాదు, యావరేజ్గా అని తీసుకోవచ్చు. వీళ్ళకి యావరేజ్. ఎందుకంటే మధ్యలో గురు భగవానుడు జూన్ వరకు ప్రొటెక్షన్ చేస్తూ తర్వాత 4 మాసములు మళ్ళీ 12వ భావంలోకి వస్తారు. 12వ భావం నుంచి మళ్ళీ జన్మంలోకి వస్తారు. సో జన్మంలో కూడా యోగించారు మళ్ళీ. సో సుమారుగా కంటే కొంచెం ఎక్కువగా అనమాట. వీరికి యావరేజ్గా ఉంది ఈ సంవత్సర కాలం అని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్కారం.